అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కువైట్ బ్లాగ్స్. ఈరోజు కువైట్లో భీభత్సంగా అయితే గాలులు అయితే లేసి చూడండి, రోడ్డుపై కూడా దుమ్ములు అయితే ఇలా అయితే లేస్తున్నాయి. కువైట్లో ఇసుక తుఫాన్లు అంటే ఇలాగే అయితే ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క చోటు కూడా కువైట్లో భీభత్సంగా అయితే ఈ రోజు గాలిలు అయితే లేసాయి. ఇలాగైతే రోడ్లపైకి అయితే దుమ్ము అయితే ధూళి మొత్తం అంతా గ్లాసుల పైన అయితే పడిపోతున్నాయి. నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాను. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత నేను అబ్దుల్ ముబారక్ అయితే వెళ్తున్నాను. చూడండి, అబ్దుల్ ముబారక్ దగ్గరలో అయితే ఈ రోడ్ లో రైట్ సైడ్ లో చూడండి, ఇల్లు ఒక్కటి కూడా అయితే కనిపించడం లేదు. వర్షం పడితే ఎలా ఉంటది అలా ఉండదు ఇసుక తుఫాను. కువైట్ లో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా సేఫ్ గా అయితే డ్రైవ్ అయితే చేయండి. ఎందుకు అంటే సాడ్రం వల్ల అయితే టేక్ కేర్ గా అయితే ఉండండి. బండ్లు అయితే జాగ్రత్తగా అయితే నడపండి. అందులో వచ్చేసి రోడ్డు కూడా చూడండి, ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటది. లెఫ్ట్ సైడ్ లో మొత్తం అంతా ఇలాగైతే పెట్టేసి ఉంటారు అనమాట, డైవర్సల్ టైప్. టోటలీ వర్క్ అయితే ఈ అబ్దుల్లా ముబారక్ వెళ్లే రూట్ అయితే మొత్తం అంతా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తానికి వీడియో అయితే చూసేశారు. కువైట్ లో ఇసుక తుఫాను ఎలా ఉండదో ఒకసారి కామెంట్ పెట్టండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.